116వ కీర్తన 15వ వచన భాగాన్ని చదువుకున్నాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ 116వ కీర్తన భాగంలో మనం చదువుకున్నాము 15వ వచనం. యెహోవా తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము అనేది యెహోవా సన్నిధిలో, అంటే భక్తి కలిగిన వారెవరు, దేవుని సన్నిధిలో యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారు భూమి మీద నుండి దేవుడు వారిని పిలుస్తాడు ప్రత్యేకంగా. ఈ భక్తుల మరణం అనేది చాలా గొప్ప విలువైనదని లేఖనములో కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరణాన్ని గురించి మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. మరణం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. మరణం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. నేను బ్రతికే ఉండాలి, నేను జీవిస్తూనే ఉండాలి, నిత్యము నేను ఎప్పుడూ బతుకుతూనే ఉండాలని కోరిక ఉంటుంది చాలామందికి. హల్లెలూయా. అలా బ్రతుకుతూ ఉండాలని కోరిక మంచిదే. అయితే ఆయన సన్నిధిలో చేరిన మనమందరం కూడా నిత్యము ప్రభుతో మనం బ్రతకాలంటే, నిత్యము మనం ప్రభుతో ఉండాలంటే ఈ భూమి మీద మనము దేవునికి ఇష్టమైన వారముగా మనం జీవించాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించడం అనేది చాలా గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో భయము కలిగి భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వారముగాను, అన్యాయమును, మోసమును, గర్వమును, అహంకారమును, ఆ యొక్క దేవునికి విరోధమైన కార్యాలు మన దేహము ద్వారా జరిగించకుండగా అపవాది కార్యాలను మనము ద్వేషిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే మరణం అనేది మనకి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. మరణం చెప్పి వస్తుందా? రాదు. మరి మరణములో నుంచి మనము జీవములోనికి దాటాలి. మరణం అనేది మరణాన్ని ఎదుర్కోవడానికి కూడా ధైర్యం ఉండాలి. దేన్ని ఎదుర్కోవడానికి? మరణమును ఎదుర్కోవడానికి ఏముండాలి? మరణం అనేది ఎప్పుడు వస్తుంది? మరణం ఎప్పుడు వస్తుంది? వయసు పైబడాలి. ఎప్పుడు వస్తుంది? 80 సంవత్సరాలు పైబడాలి. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఖచ్చితంగా మరణం పొందాల్సిందే. అయితే దేవుని లేఖనాలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకాలి. భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని సన్నిధిలో ఏం చేయాలి? వాటిని బహుమానంగాను దేవుని ఎదుటను మనము ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి. దీర్ఘాయుష్మంతులముగా మనము బ్రతకాలి. హల్లెలూయా. ఎలాగ బ్రతకాలి? దీర్ఘాయుష్మంతులముగా బ్రతకాలి. దేవుడే తన లేఖనము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో యవనస్తులకు చిన్నపిల్లలకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. భూమి మీద నీవు ఎప్పుడు
దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులకు లోబడతాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుస్తూ, తల్లిదండ్రులు చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ, తల్లి మాటకు జవదాటకుండగా తల్లిని సంతోషపరుస్తూ, తండ్రిని సంతోషపరుస్తూ, తల్లిదండ్రులకు లోబడేవాడు వానికి ఆయుష్కాలం దేవుడు ఎంత ఇస్తాడు? దీర్ఘాయుష్మంతునుగా చేస్తాడు. దీర్ఘాయుష్మంతునుగా దేవుడు అనగా నిండు ముదిమిలో దేవుడు నీకు మరణం వస్తుంది. నీకు ముందే మరణం వచ్చేది కూడా దేవుడు తెలియజేస్తాడు. మరణం ఎప్పుడు వస్తుందో కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. యాకోబు అంటాడు, దేవుడు నేనుగా చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దినాలు, ఆయన సుమారుగా చాలా సంవత్సరాలు బ్రతికాడు. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలో 29వ వచనం చదవండి. ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. చాలు, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను, నేను చనిపోతున్నాను అనగా మరణము నాకు. యాకోబుకు దేవుడు ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. 12 గోత్రాల వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తూ చివరిగా అతడు చెప్పిన మాటలు, నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ ఐగుప్తు దేశంలో పాతి పెట్టకండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళండి? కనాను దేశంలో ఎఫ్రోను భూమి యందు గుహలో, హిత్తీయుడైనటువంటి ఎఫ్రోను పొలంలో నన్ను, ఒక గుహ ఉంది, ఆ గుహలో నన్ను పాతి పెట్టండి. అక్కడ అబ్రహాము గారు, నా పితరుడైనటువంటి అబ్రహాము గారు అక్కడే పాతి పెట్టబడ్డాడు. శారమ్మ కూడా అక్కడే పాతి పెట్టబడింది. అలాగే ఇస్సాకు కూడా పాతి పెట్టబడ్డాడు. అలాగే రెబుకా కూడా పాతి పెట్టబడింది. లేయా కూడా, నా భార్య, మొదటి భార్య లేయా కూడా పాతి పెట్టబడింది అక్కడే. నన్ను కూడా అక్కడే తీసుకెళ్ళి నా బాడీని, నా దేహాన్ని తీసుకెళ్ళి మీరు అక్కడే పాతి పెట్టాలని చెప్పి ముందుగానే తన అవసాన దినాలను దేవుడు ముందుగానే యాకోబుకు తెలియజేశాడు. అంటే దేవుని భక్తుల మరణము చాలా విలువైనది. మనము దేవునికి ఇష్టమైన వారంగా జీవిస్తే, తల్లిదండ్రులకు లోబడితే, పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా లోబడితే దేవుడు భూమి మీద నీకేం కలుగు చేస్తాడు? దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. అంతేకాదు, దీర్ఘాయుషుతో పాటు నీకు మేలు కూడా భూమి మీద, నీకు మంచి రోజులు దేవుడు నీకు ఇస్తాడు. భూమి మీద ఎక్కువ రోజులు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నీకు ఇచ్చిన సంతానము, నీ పిల్లలు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు పిల్లలు లోబడినప్పుడు దేవుడు నీకు దీర్ఘాయువునిస్తాడు. నీ మరణం అనేది దేవుడు పెంచుతాడు. ఈరోజు చాలామంది మరణిస్తూ ఉన్నారు. చాలా రకాలుగా మరణాలు ఉన్నాయి. హఠత్ మరణము, దుర్మరణము, మరణాలు చాలా రకాలు ఉన్నాయి. నీకు మరణము ఎలాగ వస్తుందో నీకు తెలీదు. అయితే దేవుని సన్నిధిలో మంచి మరణం పొందుకోవాలి మనం. హల్లెలూయా. మంచి మరణం పొందుకోవాలంటే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నాం. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఇంకో చోట ఒక మాట రాయబడింది. 3వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి. సామెతల గ్రంథం. ఇక్కడ గమనించండి, నా కుమారుడా, నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు ఏం కలుగు చేస్తాయి? నీకు దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని దేవుడు నీకు కలుగు చేస్తాడు. దేవుడు నీకు కలుగు చేస్తాడు దీర్ఘాయువు. ఎప్పుడు? దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయి, దేవుని యొక్క వాక్యం అంటే నేర్చుకునేది లేదు, దేవుని యొక్క వాక్యము నేర్చుకోరు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవడానికి ప్రయాసపడరు, దేవుని వాక్యానుసారంగా లోపడడానికి, జీవించడానికి
బుద్ధి దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది సమాజంలో బైబిల్ చదువుతున్నారు, ఏదో ఒక నవల పుస్తకంలాగా, ఏదో మత గ్రంథంలాగా బైబిల్ను ఊరికి ఆషామాషిగా చదువుతూ ఉంటారు. బైబిల్ ఆషామాషి చదవకూడదు. బైబిల్ చదివే ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలో చూడండి. 119వ కీర్తనలో 73వ వచనం చదవండి. నీ చేతులు నన్ను నిర్మించి ఉన్నవి, నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. చదివేటప్పుడు ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ఊరికే బైబిల్ చదివేది కాదు. బైబిల్లో బుద్ధి కలిగించే మాటలు, తెలివి పుట్టించే మాటలు, నిన్ను సరిచేసే మాటలు, దేవుడు వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు నేర్చుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి, ప్రవర్తించడానికి, మీరు బుద్ధిమంతులు కావడానికి బుద్ధి దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నీ వాక్యము ప్రభు, నీ చేతులు నన్ను నిర్మించాయి, నీ వాక్యము నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాక్యము నిన్ను ఆశీర్వాదములలోనికి తీసుకెళ్లేది, దీర్ఘాయుష్మంతులోనికి తీసుకెళ్లేది, దీర్ఘాయుష్మంతులుగా నిన్ను నడిపించేది, దేవునితో జీవించడానికి, దేవునితో నడవడానికి, దేవునితో జీవించడానికి వాక్యము నీకు ఆధారమై ఉన్నది. హల్లెలూయా. అందుకే 119వ కీర్తన 105వ వచనంలో కూడా అక్కడ మాట రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు, నా జీవితానికి నీ వాక్యం నన్ను బ్రతికించేది, నీ వాక్యము నన్ను నిలవబెట్టేది, నీ వాక్యము నన్ను బ్రతికించేది. హల్లెలూయా. మరణములో నుంచి ఆయన నిన్ను తప్పించువాడు. యెహోవా భక్తుల మరణము చాలా విలువైనది. నీ మరణము నీకు విలువగా ఉండాలి. నీ మరణము నీకు విలువకరంగాను, దేవుని దృష్టిలో నీ మరణము చాలా గొప్పదిగా ఉండాలి. ఈరోజు మరణాలు చూసినట్లయితే చాలామంది ఘోరంగా చనిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతూ ఉన్నారు, పల్టీలు పడి, సైకిల్ మోటార్లు పల్టీలు పడి, కారు పల్టీ పడి. భక్తులైన వారు చాలామంది, భక్తి మార్గంలో నడిచేవారు కూడా చాలామంది ఎలా చనిపోతున్నారు? యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. అంటే వారి మరణం దేవునికి విలువ లేదా? వారి మరణం దేవుని దృష్టికి వారు విలువైన వారు కాదా అని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఏమో వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారో మనకు తెలియదు. దేవుడు మన ఆంతర్యాన్ని చూచే దేవుడు. నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? దేవుని దృష్టిలో నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? దేవుని దృష్టికి నీవు నీ ప్రవర్తన, నీ మాటలు, నీ తీరు, నీ హృదయము, నీ నడక, నీ పడక, నీ స్థితి, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ బ్రతుకుతూ ఉన్నావు? ఆయన దృష్టికి నువ్వు విలువగా ఉంటూ ఉన్నావా? విలువైన వ్యక్తివిగా నువ్వు జీవిస్తున్నారా? అందరూ చనిపోతున్నారంటే ఎలా చనిపోతున్నారంటే వాడి క్రియలను బట్టి, వాడి ఉగ్రత, దేవుని ఉగ్రత వారికి మీదికి వచ్చినప్పుడు వారు దారుణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మధ్యలోనే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పైవేశాన్ని చూసే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఏం చూసే దేవుడు? నీ హృదయాన్ని చూసే దేవుడు. నీ హృదయాన్ని ఎరిగాడు, నీ మనసుని ఎరిగాడు. నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఆయన దృష్టికి భక్తి కలిగిన వాడవుగాను, భక్తి కలిగిన దానివిగాను నువ్వు ఉన్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు చాలామంది వేషాలు వేసుకుంటూ ఉన్నారు. పైకేమో గొర్రెబొచ్చు కప్పుకున్నాడు, లోపలేముంది? క్రూరమైన మనస్తత్వము, క్రూరమైన తోడేలు స్వభావము, ఈర్ష, ద్వేషము, అసూయ, కడుపు మంట, చాలా దారుణమైనటువంటి ఆంతర్య హృదయాలలో ఈర్ష చేతను, మత్సరముతోను,
దేవునికి అయిష్టముగాను దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా చాలామంది దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నారు. ఇష్టంగా ఉండవలసినటువంటి వారు దేవునికి కష్టంగా అయిపోతూ ఉన్నారు చాలామంది. మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, జాగ్రత్త. హల్లెలూయా. మరణము నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ముందే తెలియజేయాలి దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, రాజు. హిజ్కియా రాజుతో దేవుడు యెషయా అనే ప్రవక్తను పంపించి చెప్తూ ఉన్నాడు, హిజ్కియా చదవండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమగు రోగము కలగగా వచ్చి నీవు మరణమవుచున్నావు. ఇక్కడ గమనించండి, హిజ్కియాతో దేవుడు, ఆయన క్యాన్సర్ పుండు వచ్చింది ఆయనకి వీపు మీద, క్యాన్సర్ పుండు. అయితే మంచి భక్తిపరుడు ఈయన, మంచి దైవికంగా దేవుని దృష్టికి చాలా ఇష్టంగా జీవించాడు. అయితే దేవుడు ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. తన ప్రవక్తను పంపించి చెప్తూ ఉన్నాడు, నా దాసుడైన హిజ్కియా దగ్గరికి వెళ్ళు. యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతడు మరణం అవుతున్నాడు. హల్లెలూయా. ఏమొచ్చింది ఆయనకి? నువ్వు వెళ్ళు, చనిపోతున్నాడు అని చెప్పాడు. యెషయా వెళ్ళాడు. హిజ్కియా దగ్గరికి వెళ్ళిన తర్వాత హిజ్కియా దైవజనుడు చూచాడు. అప్పుడు యెషయా హిజ్కియాతో చెప్తున్నాడు, ఏమన్నా చూడండి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి. హిజ్కియా గారు, నా దేవుడు నీ దగ్గరికి పంపించాడు. నీకు మరణం వచ్చింది, నువ్వు చనిపోబోతున్నావు, నీకు మరణం వస్తుంది, నువ్వు చనిపోబోతున్నావు. కాబట్టి నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీవు ఏం చక్కబెట్టుకోమంటున్నాడు దేవుడు? నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకోమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేశాడు? ముఖము మోకరించి గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దిద్దుబాటు చేసుకుంటూ ఉన్నాడు. యెహోవా, నేను యథార్థమైన హృదయుడను, నేను సత్యమే మాట్లాడుతున్నాను, సత్యములోనే నిలబడ్డాను, సత్యములోనే జీవిస్తూ ఉన్నాను. నీ దృష్టికి నేను అనుకూలముగా జరిగించి తిను. అయా కృపతో జ్ఞాపకము చేసుకో ప్రభువా. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా, ఆమేన్, హల్లెలూయా. మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు హిజ్కియా గారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే మరణం తప్పించాడా లేదా? ఇక్కడ మరణం తప్పించేది ఎవరి వశము? దేవుని వశము. నీకు మరణం వస్తుందని భయపడకు, మరణము తప్పించేది దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ మరణాన్ని తప్పించేది. నీ మరణము చాలా గొప్ప విలువైనది దేవుని దృష్టికి. నువ్వు విలువగా బ్రతకాలి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను యథార్థవంతుడను, నేను పరిశుద్ధతలో నడిచాను, సత్యములో నిలబడ్డాను, సత్యములో నిలబడి సత్యం మాట్లాడుతూ నీ కొరకు నేను జీవించానయ్యా, నా జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి మర్చిపోయే జనులముగా మనం ఉండకూడదు. దేవుని దృష్టికి చాలా విలువగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో భక్తి కలిగినటువంటి వారికి, ఆయన సన్నిధిలో భక్తి చేసేవారు దేవుడికి చాలా ఇష్టం. భక్తి, ఆయన సన్నిధిలో ఆయనకు భయపడేవారంటే దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. ఆయన నిన్ను ఇష్టపడాలి, ఆయన నిన్ను ఆశీర్వదించాలి, ఆయన నిన్ను బలపరచాలి. హల్లెలూయా.
ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన బిలాం అనేటువంటి ఒక ప్రవక్త. ఆయన ఎలాంటి వ్యక్తి? బిలాము ప్రవక్త. ఈ బిలాము ఇశ్రాయేలీయుడు కాదు, కానీ ఈయన షేము గోత్రానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు అని భక్తుల అభిప్రాయం. అయితే ఈయన షేము గోత్రికుడని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఈయన దేవుడు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా అని చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి నా దేవుడు అని చెప్తున్నాడు. నా దేవుడు అనే పదం ఎవరు చెప్తారంటే ఇశ్రాయేలీయుల ప్రజలు మాత్రమే చెప్పగలరు. అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, బాలాకు అధికారులతో చెప్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 18వ వచనం చదువు. నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను నేను, అంటే ఈ వచనాన్ని బట్టి ఈయన కూడా షేము సంతతికి చెందినవాడు కావచ్చు అని భక్తుల అభిప్రాయం. అయితే ఈయన ఎలాంటి వాడంటే మంచి ప్రవక్త అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మంచి ప్రవక్త. అయితే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 23వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు. అంటే ఈయన ప్రార్థన ఎలాగుందంటే, ఈయన తప్పుడు మార్గంలో వెళుతున్నాడు. ఈయన పాప జీవితం, ఈయన జీవితం అంతా కూడా ఎలాంటి జీవితం ఈయనది? భక్తి ఉంది ఈయనకి. ఏముంది ఈయనకు? భక్తి ఉంది. కానీ ఎలాంటి భక్తి? దేవునికి ఇష్టము లేని భక్తి. దేవుడు ఇతరుని ఇష్టపడలేదు. దేవుడు ఇతరులు నా మార్గంలో నడుస్తాడని ఆయన ఆశించాడు దేవుడు. కానీ ఈయన దేవుని మార్గంలో నడవలేదు. తిన్నని మార్గమును విడిచిపెట్టాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడని రాయబడింది. 2వ పేతురు పత్రిక 2:15 చదవండి. తిన్నని మార్గమును విడిచి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాడు? అనగా మంచి మార్గమును విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి బహుమానం పొందుకోవడానికి, అన్యాయముగా డబ్బు సంపాదించడానికి అబద్ధములు చెప్పి అన్యాయము చేసి మాంత్రిక విద్య చేసి మాంత్రికుడు అయిపోయాడు. ఈయన గారుడి విద్య చేశాడు. చేసి దేవునికి విరోధమైన పనులు చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 23వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమని? నీతిమంతుల మరణము అంటే మరణము నాకు. ఎలాంటి మరణం రావాలి? అందరూ చెప్పాలి. ఎలాంటి మరణం రావాలి? నడిచింది ఏ మార్గము? దేవునికి ఇష్టమైన మార్గమా? ఇష్టమైన మార్గమా? దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు ఇతను. దేవుని మార్గాన్ని విడిచి అబద్ధమును, మోసమును, అన్యాయమును, విగ్రహారాధన సంబంధమైన పాప సంబంధమైన ప్రజలతో కూడా ఏకీభవించి, అన్యాయస్తులతో ఏకీభవించాడు, మోసగాళ్లతో ఏకీభవించాడు, మాంత్రికులతో ఏకీభవించి, తాగుబోతులతో ఏకీభవించి దేవునికి విరోధముగా వేరైపోయాడు. వేరైపోయి పాపములో జీవిస్తూ మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నాకు నీతిమంతుల మరణం రావాలి. నీతిమంతుల మరణం అంటే నిండు ఆయుష్కాలం, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఆయుష్ కావాలని కోరుకుంటూ ఉన్నాడు. నీతిమంతుల మరణం నాకు రావాలి ప్రభువా అని కోరుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది వేషాలు. అయితే ఇతని జీవితము దేవునికి ఇష్టం లేదు. ఇతనికి ఈ బిలాం అంటే దేవుడికి అసలుకి ఇష్టమే లేదు. అయినా కూడా ఇతడు దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు? కొంతమంది దేవుడు సేవకు పిలవకుండానే కొంతమంది సేవ చేస్తున్నానని చెప్పేసి దేవుడు పిలవకపోయినా కూడా దేవుడు నన్ను పిలిచాడని సేవ చేస్తూ ఉంటారు కొంతమంది బలవంతంగా. దేవుడు పిలవలేదు వీరిని. దేవుడు పిలవకున్నా కూడా
దేవుడు నన్ను పిలిచాడని చెప్పి సాతానుడు భ్రమపరిచే ఆత్మ కొంతమందిని భ్రమింపజేసి, కళల ద్వారా సాతానుడు భ్రమింపజేసి వాడు ఏం చేస్తున్నాడు? సేవకు దేవుడు పిలిచింది సాతానుడు, అపవాది పిలిచింది, కానీ దేవుడు పిలిచాడని చెప్పేసి దేవుని సేవ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ బిలాము కూడా అలాంటి వ్యక్తే. అలాంటి వ్యక్తి దేవుని మార్గమును విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఈయన జీవించే జీవితం ఎలాంటిదో తెలుసా? చూడండి కొంతమంది ఎలాంటి బ్రతుకుందో. 50వ కీర్తన 16వ వచనం చదవండి. బిలాము లాంటి వారు దేవుడు సేవకు పిలవకపోయినా, కొంతమంది దేవుడు నన్ను సేవకు పిలిచాడని చెప్పేసి నీతిని విడిచిపెట్టి, న్యాయమును విడిచిపెట్టి, యథార్థతను విడిచిపెట్టి, తిన్నని మార్గమును విడిచిపెట్టి, భక్తిహీనమైన వేషం వేసుకొని భక్తిహీనంగా నడిచేటువంటి వారు ఎలాంటి వారు చూడండి, ఇక్కడ చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుట నీకేమి పని? నా మాటలు, నా వాక్యమును నీ నోటిలో వచించదవేమి? నీవు దిద్దుబాటు చేసుకోవు కదా. దేవుని యొక్క వాక్యాన్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నప్పుడు దైవజనులు ఆ మాటలను ఏం చేస్తున్నారు? వెనుకకేసి వెడుతూ ఉన్నారు. దొంగలతో నువ్వు ఏకీభవిస్తున్నావు. వ్యభిచారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యభిచార సంబంధమైన వ్యక్తులతో నువ్వు ఏకీభవిస్తున్నావు. దొంగలతో వెళుతూ ఉన్నావు, అన్యాయస్తులతో ఏకీభవిస్తూ ఉన్నావు, మోసగాళ్లతో ఏకీభవిస్తున్నావు. నన్ను దేవుడు పిలిచాడని మనల్ని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నావు. ఇలాంటి వారు బిలాము ప్రవక్తలు. దేవుని దృష్టికి మీరు చాలా బహుహీనమైనటువంటి వారు, వ్యభిచార సంబంధమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరు దేవుని విరోధమైన పనులు చేస్తున్నందువలన ఈ బిలాము ఎలాంటి మరణం మరణించాడంటే, ఆ ఇశ్రాయేలీయుల ప్రజలైన కత్తితో ఖడ్గము చేత చంపేశారని రాయబడింది. మధ్య వయసులోనే హఠాత్తుగా మరణం వచ్చేసింది బిలాముకు. చూడండి 31వ అధ్యాయము, అదే సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 8వ వచనం చదవండి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాన 5 రాజులైన ఎవిని, రెకెమును చంపిరి. బేయోరు కుమారుడైన బిలాము ఖడ్గముతో చంపిరి. ఖడ్గముతో దారుణంగా చంపేశారు. దారుణమైన మరణం, దుర్మార్గమైన మరణం. ఎలాంటి మరణం ఈయనకు సంభవించింది? ఈయన కోరుకున్నాడు, నీతిమంతుల మరణం నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. కానీ నీతిమంతుల మరణం వచ్చిందా? రాలేదు. ఈరోజు చాలామంది భయంకరంగా మరణాలు వస్తూ ఉన్నాయి. అయితే నీకు మరణం రాకమునుపే నీ మరణము దేవుని దృష్టికి విలువగా ఉండాలని ఆశించినట్లయితే దేవుని దృష్టికి నీవు ఇష్టంగా ఉండాలి. హిజ్కియా దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నందువలన దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో తనను తాను దిద్దుబాటు చేసుకొని ప్రభు సన్నిధిలో యథార్థతలోను, పరిశుద్ధతలోను, సత్యములోను, నీతిలోను, న్యాయములోను హిజ్కియా యథార్థపరుడుగా జీవిస్తూ ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియాకు మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. యెహోవా భక్తుల మరణము చాలా విలువైనది. నీ మరణము దేవుని దృష్టికి చాలా విలువగా ఉండాలి. ఈరోజు చాలామంది మరణిస్తూ ఉన్నారు. వారి మరణాన్ని మనం తీర్పునివ్వట్లేదు, కానీ అయితే వారు వ్యక్తిగతంగా వారి దేవుని దృష్టికి ఎదుట వారు ఎలాగా వారి జీవితాలు ఉన్నాయో తెలియదు. నీ జీవిత విధానాన్ని బట్టి దేవుని దృష్టికి నువ్వు విలువగా బ్రతుకుతే
దిద్దుబాటు చేసుకొని బ్రతికితే, యథార్థవంతుడవుగా, న్యాయవంతుడవుగా, నీతిమంతుడవుగా, పరిశుద్ధుడవుగా దేవుని సన్నిధిలోనూ నిలబడితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా నువ్వు నడిస్తే, వాక్యానుసారంగా ఆయన వాక్యమును ఉపదేశమును మరిచిపోకుండా నువ్వు జీవిస్తే, ఆ ఉపదేశము నిన్ను దీర్ఘాయుష్మంతులోనికి తీసుకెళ్తుంది, దీర్ఘాయువులోనికి నిన్ను తీసుకెళ్తుంది, నీకు మేలు కలుగు చేస్తుంది, నిన్ను ఆశీర్వదించువాడు. తల్లిదండ్రుల మాటకు లోబడితే, తల్లిదండ్రులకు నువ్వు ఇష్టంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను నీ బ్రతుకు దినాలను హెచ్చించి నీకు దీర్ఘాయుష్మంతుడిగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాక్యము సత్యము. ఈరోజు నువ్వు మధ్యలోనే నీకు మరణం వస్తుందంటే కారణం నీ నడత బాగలేదు, నీ జీవితం బాగలేదేమో, నీ నడత బాగలేదేమో, దేవుని దృష్టి ఎదుట నువ్వు సరిగా లేవేమో. ఒకసారి నిన్ను నువ్వు సరి చేసుకో, దిద్దుబాటు చేసుకో. దేవునికి ఇష్టంగా బ్రతకండి. దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాక్యము నిన్ను బ్రతికించేది. 119వ కీర్తన 25వ వచనంలో ఒక మాట కీర్తనకారుడు తెలియజేస్తాడు. చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నువ్వు రోగముతో ఉన్నావా? ఆ రోగం నేనేం చేయలేదు, భయపడకు. షుగర్ నేనేం చేయదు, బీపీ నేనేం చేయదు. దేవునికి ఇష్టమైన వారుగా మీరు జీవిస్తే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఆ మరణము నీ నుంచి దూరం అయిపోతుంది. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అలాగే 116వ కీర్తనలో 8వ వచనంలో కూడా కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. అక్కడ చదవండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండగా నా కన్నులను జారిపడకుండగా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నేను తప్పించే దేవుడు, మరణములో నుంచి తప్పించే దేవుడు. కన్నీళ్లు విడవకుండా కన్నీటి నుంచి నిన్ను విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. జారి పడకుండా, కింద పడిపోకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు, తప్పించే దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరణము నుంచి తప్పించే దేవుడు ఆయన భక్తుల మరణం చాలా విలువైనది. అయితే నువ్వు భక్తిమంతుడుగా ఉండి, నువ్వు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆయన నిన్ను కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన నిన్ను ఇష్టపడాలి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన ఏర్పాటులో, ఆయన పిలుపులో ఉన్న నీవు ఆయనకు తగినట్టుగా ఆయన సన్నిధిలో పరిశుద్ధతలోను, నీతి మార్గంలోను, యథార్థ మార్గంలోను ప్రభు సన్నిధిలో నిలబడడానికి, నడవడానికి ప్రయాసపడాలి. తిన్నని మార్గములో నువ్వు నడవాలి. ఇరుకు మార్గములో నడవడానికి ప్రయాసపడాలి. ఇరుకు మార్గములో నువ్వు నడుచడానికి, జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకొని ప్రయాసపడాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను తన సన్నిధిలో నిత్యత్వంలో నిన్ను ఉండాలని, ఆయన నిత్యత్వంలో నిన్ను నివసింపజేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాటలు వింటే ప్రభు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యము నేర్చుకోవడానికి బుద్ధి దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు. అలాంటి కృప చేత దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఈ కొద్ది వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.